శివాయ గురవే నమః. మోక్ష మార్గంలో పయనించే సాధకులకు సాధనలో భాగంగా మనం సంకల్పంలో చెప్తుంటాం ధర్మార్థ కామ మోక్షాలు. ఏమి ధర్మ అర్థ కామ మోక్షములు అని వీటి యందు విశ్లేషణ చేద్దాం. ధర్మము, ధర్మ అర్థ కామ్య ఈ మూడింటికి వర్తించేది ధర్మం. మన జీవన విధానానికి ఈ మూడు ప్రప్రదము. మొదటి మూడు, ఈ నాలుగు చతురార్థ ధర్మ అర్థ కామ మోక్షాలలో ధర్మము జీవన విధానంలో చాలా ముఖ్యమైనది. దేనికి ధర్మము? మనం జీవన విధానానికి కావలసినటువంటి అర్థము అంటే సంపద పొందుటకు ధర్మబద్ధంగా నడుచుకోవాలి. కాబట్టి ఈ ధర్మమును జీవన విధానంలో ప్రతినిత్యము సాధకులు అర్థాన్ని సంపాదించడంలోనూ, అలాగే మూడవది కామ్య అంటే కోరికలు, తన యొక్క కోరికలు తీర్చుటకు కావలసినటువంటి ఈ సంపదను ధర్మబద్ధమైనటువంటి కోరికలు. కాబట్టి ఈ ధర్మము అర్థము సంపాదించుటకు అనునయించబడుతుంది. కోరికలు ధర్మబద్ధమైనటువంటి కోరికలు కాబట్టి ప్రతి కోరిక ధర్మబద్ధమై ఉండాలి. అటువంటి కోరికలు కూడా ధర్మము జోడించబడి ఉంటుంది. ధర్మము, అర్థము, కామము. ధర్మ అర్థ కామాలు ఈ మానవ జీవనానికి ముడిపడి ఉన్నాయి. అయితే నాలుగవది మోక్షం. ఈ మోక్షానికి ఏమి అంటే ఈ మూడింటిని విడనాడుట మోక్షానికి మార్గం. అది ఎలా చూద్దాం. జీవన విధానంలో అర్థము అంటే సంపద అవసరం. జీవించుటకు, మానవుడి యొక్క కోరికలు తీరుటకు, తన యొక్క సాంసారిక, వైవాహిక, భౌతిక ఇలా జీవన విధానానికి ధనం కావాలి, ఇతర సంపదలు కావాలి. ధన కనక వస్తు వాహనాదులు అన్నీ కూడా మానవుని జీవనానికి అవసరమై ఉన్నవి. ఎంత తగ్గించుకుని అవసరాలను, కోరికలను తగ్గించుకున్న జీవనానికి అర్థం ఎంతైనా అవసరమే కదా. అయితే ఈ జీవన విధానంలో మానవుడు తన కోరికలను తీర్చుకుంటూ ఆ కోరికల కోసం ధనార్జన చేస్తూ జీవితం సాగుతూ నుండగా తన యొక్క సాధనలో, తన యొక్క భక్తి మార్గంలో ఏనాటికైనా వైరాగ్యాన్ని పొంది ఎంతకాలం ఈ కోరికలు, ఎంతకాలం ఈ ధన సంపాదన, ఈ ధనార్జన, అర్జించినటువంటి ధనంతో కోరికలు తీర్చుట ఇదేనా ఈ జీవిత పరమార్థం అని ఏనాడు తనలో ఆ విచారణ కలుగుతుందో ఆనాడు మోక్షాపేక్ష సాధకుడు ప్రారంభిస్తాడు. అలా ప్రారంభించినటువంటి సాధకుడు ఈ కోరికలను నివారించుటకు మొదట తన మనస్సును గమనించుట, ఆ కోరికలను ఎప్పుడైతే నివారించదలిచాడో ఆ నివారణ వలన అర్థము అంటే సంపదల యొక్క అవసరాలు తగ్గుతాయి. కోరికలే లేని సాధకుడికి సంపదలతో పని ఏమి? సంపాదించడమే అవసరం లేని స్థితిని పొందేంతటి కోరికలను నివారించినప్పుడు ఇక ధర్మము అధర్మముతో తానకు పని ఏమి? అంతటి స్థితిని కలిగించే విధంగా, దానిని అవగతం అయ్యే విధంగా జగద్గురు శంకరాచార్యులు వారు నిర్వాణ షట్కాన్ని అద్భుతమైన స్తోత్రంగా మనకి అందించి ఉన్నారు. న ధర్మో న కామో న మోక్ష, న ధర్మో న చార్దో న కామో న మోక్ష, చిదానందరూప శివోహం శివోహం. ఈ ధర్మము, అర్థము, కామము, మోక్షము ఇవేమీ కాదు, నేను చిదానంద స్వరూపుణ్ణి, నేను చిదానంద స్వరూపుణ్ణి అని స్వామివారు నిర్వాణ షట్కం ద్వారా, ఆ నిర్వాణ షట్కం కనుక ఎవరి హృదయానికి పట్టుతుందో వారు తప్పక మోక్ష మార్గాన్ని పొందుతారు. కౌపీన పంచకం అనేటటువంటి గొప్ప స్తోత్రం ఒకటి
శంకర భగవత్పాదులు వారు మనకు అందించి ఉన్నారు. కౌపీన పంచకం, దానిని కూడా ప్రతి సాధకుడు కూడా చక్కగా అధ్యయనం చేయవలసి. ఆదిశంకరాచార్య గురుదేవులు మనకు అందించినటువంటి నిర్వాణ షట్కం, కౌపీన పంచకం చాలా ముఖ్యమైనవి సాధకులకు. కౌపీన పంచకంలో మొదటిది వేదాంత వాక్యేషు సదారమంతః భిక్షాన్నమాత్రేణ చతుష్టిమంతః అశోకవంతః కరుణైకవంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. నిత్యము వేదాంత వాక్యాలను వింటూ వేదాంత విషయాలతో రమిస్తూ ఉండేవారు. భిక్షాన్నమాత్రేణ చతుష్టిమంతః, లభించిన దానితో తృప్తిగా భిక్షను స్వీకరించి సంతృప్తి పడేవారు. భిక్షాన్నమాత్రేణ చతుష్టిమంతః అశోకవంతః కరుణైకవంతః, అంటే ఏ శోకము లేనివారు, శోకమును విడిచిన వారు. అశోకవంతః అంటే కరుణైకవంతః, సర్వ జీవరాశుల పట్ల భూతదయ కరుణ కలిగి ఉండేవారు. అటువంటి శోకమును విడనాడి కరుణ కలిగి ఎవరు ఉంటారో అటువంటి కౌపీనవంత, కౌపీనమును ధరించినటువంటి అటువంటి వేదాంతవర్తి మోక్షమునకు అర్హుడు. వారికి ఈ ధర్మ అర్థ కామములు ఈ మూడు ఉండవు. ఈ మూడు విడిచిన వారు వేదాంత వాక్యాలలో నిత్యం రమించేవారు. కావున సాధకులు ఈ నిర్వాణ షట్కము, కౌపీన పంచకము వారి హృదయాన్ని పట్టి వాటి అనుసరణలో సాధకుడు ఉండినట్లయితే వాడు ఖచ్చితంగా అట్టి సాధకులు మోక్షానికి అర్హులని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.